హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం డేటాబ్రిక్స్ యుటిలిటీస్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్‌గా ఈ డేటాబ్రిక్స్ యుటిల్స్‌ని డేటాబ్రిక్స్ యుటిలిటీ అని అంటారు. అట్లానే డీబీ యుటిల్స్ అని కూడా అంటారు. సో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. డేటాబ్రిక్స్ యుటిలిటీస్ అన్నా, డీబీ యుటిల్స్ అన్నా కూడా ఒకటే. సో ఓకే. అర్థమైంది. బానే ఉంది. అసలు ఈ యుటిలిటీస్ వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అవి ఎందుకున్నాయి? సో, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో, బేసిక్‌గా ఈ డేటాబ్రిక్స్ యుటిలిటీస్‌ని మనం ఏమంటామంటే, డేటాబ్రిక్స్‌లో స్విస్ ఆర్మీ నైఫ్ అని అంటారు. సో, బేసిక్‌గా ఈ టర్మ్ ఎప్పుడు వాడతారనంటే, ఏదన్నా ఒక వస్తువు ఆ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక వస్తువుని నేను చాలా రకాల పనులకి వాడుతున్నాననుకోండి. మా ఇంట్లో ఒకటే వస్తువుని నేను చాలా రకమైన పనులకి వాడతా ఉన్నా. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఈ వర్డ్ వాడతారనమాట. సో, సేమ్ వే డేటాబ్రిక్స్‌లో కూడా మనం ఏదైతే డేటా ప్రాసెసింగ్ ఆర్ డేటా ఇంజినీరింగ్ వర్క్ చేస్తున్నామో, ఈ డేటా ఇంజినీరింగ్ వర్క్‌లో డేటాబ్రిక్స్‌లో చాలా రకమైన పనులకి ఈ డీబీ యూటిల్స్ మనం వాడతామనమాట. సో, ఈ డీబీ యూటిల్స్‌ని మనం బేస్ చేసుకొని బేసిక్‌గా వాళ్ళు మనకేమిస్తున్నారంటే, మన టైమ్‌ని సేవ్ చేసే చాలా రకమైన లైబ్రరీస్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టినారనమాట. సో, టెక్నికల్‌గా డెఫినిషన్‌కొచ్చేసరికి ఏంటంటే, Databricks utility, commonly referred as a DB utils, is a set of tools designed to enhance our productivity when working within Databricks notebook. సో, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసే వన్ ఆఫ్ ది లైబ్రరీ అనమాట. సో, ఈ లైబ్రరీలో ఏముంటాయి? చాలా ఉంటాయి. బట్ కొన్నేమో ఇంకా డేటాబ్రిక్స్ ఏంటంటే, ఈ లైబ్రరీస్‌లో యుటిల్స్ అనే దాంట్లో డేటాబ్రిక్స్ వాళ్ళు ఇంకా యాడ్ చేస్తా బోతున్నారు. కొన్ని ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్‌గా వాడుతా ఉన్నాము. కొన్నేంటంటే ప్రివ్యూలో ఉంటాయి. సో, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. బట్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి మనము ఫ్రీక్వెంట్‌గా రియల్ టైమ్‌లో ఏవైతే వాడుతా ఉంటారో అండర్ డీబీ యూటిల్స్ వాటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. అంటే హై లెవెల్. ఫ్యూచర్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడేంటంటే హై లెవెల్‌లో మాట్లాడుకుందాం. సో, డేటాబ్రిక్స్ యుటిలిటీస్ మేక్ ష్యూర్ ఇట్ ఈజియర్ టు కంబైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ ఇన్ ఎ సింగిల్ నోట్‌బుక్ అని గూడా అనంటారు. ఏంటి? చాలా రకమైన పనులని మనము ఒక నోట్‌బుక్‌లో చేయొచ్చు బై యూజింగ్ డేటాబ్రిక్స్ యుటిలిటీస్ అనే ఫీచర్స్‌ని బట్టి. అందుకే వాళ్ళు స్విస్ ఆర్మీ నైఫ్. మన ఇంట్లో చాలా రకమైన పనులు చేయడానికి ఏదైతే ఒక వస్తువు ఉంటదో, ఈ డేటాబ్రిక్స్‌లో కూడా నోట్‌బుక్‌లో చాలా రకమైన యాక్టివిటీస్ చేయడానికి ఈ డీబీ యూటిల్స్ అనేది వాడతాం. సో, ఈ డీబీ యూటిల్స్‌లో చాలా ఉంటాయి అనుకున్నాం గదా! ఫ్రీక్వెంట్‌గా వాడే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. బానే ఉంది. మరి ఫ్రీక్వెంట్‌గా ఏం వాడతాము? ఫైల్ సిస్టమ్ dbutils.fs. dbutils.fs అనంటే ఫైల్ సిస్టము అని. dbutils.secrets. ఇంకొకటేముంటది? dbutils.widgets. dbutils.notebook. ఓకే. ఎఫ్ఎస్ అంటే ఏంటి? సీక్రెట్ అంటే ఏంటి? విడ్జెట్ అంటే ఏంటి? నోట్‌బుక్ అంటే ఏంటి? వీటి వల్ల నాకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అది గదా నెక్స్ట్ క్వెషన్. సో, ఫస్ట్ మనం ఎఫ్ఎస్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ డీబీ యూటిల్స్ ఎఫ్ఎస్ అంటే ఏంటంటే, మనము ఈ ఎఫ్ఎస్‌ని యూజ్ చేసి ఎఫ్ఎస్ ఈస్ నథింగ్ బట్ ఫైల్ సిస్టమ్ గదా! ఈ ఎఫ్ఎస్ అనే దాన్ని బట్టి మనం లాస్ట్ వీడియోలో మ్యాజిక్ కమాండ్స్ అని అనుకున్నాం గదా! ఎఫ్ఎస్ డాట్ ఎల్ఎస్ అని ఏదో చేసాం. ఆ ఎఫ్ఎస్ అంటే ఏంటి? ఫైల్ సిస్టమ్ అంటే డేటాబ్రిక్స్ యొక్క ఫైల్ సిస్టమ్‌లో ఉన్న డేటాని మనం కంట్రోల్ చేయడం గాని, యాక్సెస్ చేయడానికి ఈ ఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్ అనే ఒక మ్యాజిక్ కమాండ్ ఉపయోగపడతదనుకున్నాం. సో, ఇది కూడా అంతే. సేమ్ లైక్ ఎఫ్ఎస్ డాట్ అక్కడ ఎట్లయితే మనం పర్సెంటైల్ ఎఫ్ఎస్ చూసినామో, సేమ్ ఇది గూడా అంతే. ఇప్పుడు మీకొక క్వెషన్. లాస్ట్ వీడియోలో మ్యాజిక్ కమాండ్‌లో ఆల్రెడీ నువ్వు పర్సెంటైల్ ఎఫ్ఎస్ చెప్పినావు. ఫైల్ సిస్టమ్ అని అన్నావు. డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్‌లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయడానికి లేకపోతే కాపీ, మూవ్, రీడ్, రైట్, డిలీట్ ఇవన్నీ చేయడానికి ఉపయోగపడతావన్నావు బానే ఉంది. మళ్ళా ఇదెందుకొచ్చింది అనంటే దాని అండర్‌లైన్ కోడే ఇదనమాట. సో, కొంచెం ఇంకా డిఫరెన్స్ ఉంటాయి. అవి నేను చెప్తాను లాస్ట్‌కొచ్చేసరికి. బట్ గుర్తుపెట్టుకోండి డీబీ యూటిల్స్ డాట్ ఎఫ్ఎస్ అన్నా లేదా పర్సెంటైల్ ఎఫ్ఎస్ అన్నా 2 గూడా ఒకటే. మీరు పర్సెంటైల్ ఎఫ్ఎస్ అనే మ్యాజిక్ కమాండ్ రన్ చేస్తే బ్యాక్ ఎండ్‌లో డేటాబ్రిక్స్ వాళ్ళు రన్ చేసే కోడ్ ఇది మాత్రమే. నేనిప్పుడు రాసి చూపెడతా మీకు. అది మాత్రమే రన్ అవుతది. సో, బోత్ ఆర్ సేమ్.
ఇంటరాక్టింగ్ విత్ ది డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్. డీబీఎఫ్ఎస్ అనంటే డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్. ఆ ఫైల్ సిస్టమ్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వాలనంటే వాడాల్సిన యుటిలిటీ ఏంటి? dbutils.fs. సో, ఒక్కసారి మనం కోడ్ గూడా చూద్దాం. సో, సింపుల్‌గా నేను ఇవన్నీ చెప్పి కోడ్‌కి మూవ్ అవుతా. సో, ఇప్పుడు మీకు కోడ్ అర్థమైంది. ఇది ఫైల్ సిస్టమ్ గురించి అర్థమైంది గదా! ఫైల్ సిస్టమ్‌లో ఏముంటాయి? మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టే డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్‌లో ఉన్న డేటా తోటి మనం ఇంటరాక్ట్ అవ్వాలనంటే ఇది వాడతాం. ఏం ఇంటరాక్టు? అక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఆ ఫైల్స్‌లో ఏముంది? ఒక ఫైల్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ 1లో ఉంది. దాన్ని తీసుకెళ్ళి నేను ఇంకొక ప్లేస్‌లో పెట్టాలనుకుంటున్నా. కాపీ చేద్దాం అనుకుంటున్నా. లేకపోతే మూవ్ చేద్దాం అనుకుంటున్నా. లేదా డేటాని డిలీట్ చేద్దామంట. అంటే ఫైల్‌ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇవన్నీ గూడా మనం దీన్ని యూజ్ చేసి చూడొచ్చు. ఇక్కడ చూడండి శాంపుల్ కమాండ్స్ కూడా ఉన్నాయి. dbutils.fs.ls. ls అంటే లిస్ట్ డౌన్ చేస్తది. ఇక్కడ చూడండి dbutils.fs.mkdir అంటే డీబీ ఇక్కడ డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్‌లో మనము ఈ ఫైల్ స్టోర్ అనే ఫోల్డర్‌లో ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాము అని. లేదా కాపీ చేస్తావా? ఇక్కడ చూడండి dbutils.fs.cp కాపీ ఈ పర్టిక్యులర్ పాత్‌లో ఈ ఫైల్‌ని తీసుకెళ్ళి ఇంకొక డీఎస్‌టీ సోర్స్ నుంచి డీఎస్‌టీకి కాపీ చేస్తున్నాం. అట్లా చాలా ఉంటాయి. మూవ్ ఉంది, రీనేమ్ ఉంది, రీడ్ ఫస్ట్ ఎన్ బైట్స్ అట్లా చాలా ఉంటాయి. ఫ్యూచర్‌లో మనం ఇంకా ఇన్ డెప్త్‌గా చూద్దాము. సో, నెక్స్ట్ ఏంటి? సీక్రెట్స్. సో, ఈ సీక్రెట్స్ ఏంటంటే, రియల్ టైమ్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అన్నీ గూడా రిట్రీవ్స్ ది క్రెడెన్షియల్స్ బై యూజింగ్ ది సీక్రెట్ యుటిలిటీ. రిట్రీవ్ ది క్రెడెన్షియల్స్ ఆర్ ఏపీఐ కీస్ ఆర్ టోకెన్స్ వితౌట్ హార్డ్ కోడింగ్ దెమ్ ఇన్ నోట్‌బుక్. ఏంటి ఇ ఇది ఈ స్టేట్‌మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా లేక్‌కి బై యూజింగ్ డేటాబ్రిక్స్ కనెక్ట్ అవుతున్నా. కనెక్ట్ అవ్వాలనంటే దాని కనెక్షన్ స్ట్రింగ్స్ నేనివ్వాలి గదా! అంటే నాది డేటా లేక్ ఇది. దాని యొక్క కనెక్షన్ స్ట్రింగ్స్ ఇవి. దాని అథెంటికేషన్ యొక్క ఐడీ ఇది. పాస్వర్డ్ ఇది. ఆర్ కనెక్షన్ స్ట్రింగ్ ఇది అని చెప్తేనే కనెక్షన్ సక్సెస్‌ఫుల్ అవుతది గదా! దాని యొక్క క్రెడెన్షియల్స్ నేనివ్వాలి. క్రెడెన్షియల్ నువ్వు హార్డ్ కోడ్ చేస్తే ఏమవుతది? అవి ఎక్స్‌పోజ్ అయిపోతాయి. ఆ! ఎక్స్‌పోజ్ అవుతాయి. అందరికి కనబడతాయి కాబట్టి, మనం ఎప్పుడు క్రెడెన్షియల్స్ ఆర్ సెన్సిటివ్ డేటాని, కీస్‌ని గాని, ఏపీఐ యొక్క కీస్‌ని గాని, క్రెడెన్షియల్స్‌ని గాని, లేకపోతే డేటా లేక్ ఆర్ సమ్ అదర్ సోర్స్ సిస్టమ్ యొక్క టోకెన్స్ కానీ, మనం ఎప్పుడు గూడా రియల్ టైమ్‌లో హార్డ్ కోడ్ చెయ్యము. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు హార్డ్ కోడ్ చేస్తారేమో గానీ, రియల్ టైమ్‌లో మనం హార్డ్ కోడ్ చెయ్యము. సో, వాటిని మరి ఎక్కడ పెడతామనంటే, అజూర్‌లో మనకి కీ వాల్ట్ అనే కాన్సెప్ట్ ఉంటది. ఆ అజూర్ కీ వాల్ట్ మనం క్రియేట్ చేసి, ఆ వాల్ట్‌లో మనకి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ స్టోర్ చేసుకోవాలనమాట. సో, ఈ స్టోర్ చేసుకున్న కీస్ మరి మనం ఎట్లా తీసుకుంటాము? అవన్నీ ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఉంటది. దానికొక నేమ్ మాత్రమే ఉంటది. ఒక లాకర్ నేమ్ మాత్రమే ఉంటది. సో, ఆ నేమ్‌ని యూజ్ చేసి మనం సీక్రెట్స్ తీసుకోవాలి గదా! దానికి యూజ్ అయ్యే కాన్సెప్టే ఈ సీక్రెట్స్ యుటిలిటీ అనమాట. ఈ సీక్రెట్స్ యుటిలిటీని యూజ్ చేసి మాత్రమే నువ్వు కీస్ అనేవి ఇన్ ఎ సెక్యూర్డ్ ఫార్మాట్‌లో తీసుకుంటావు. ఎన్‌క్రిప్టెడ్ వేలో మాత్రమే తీసుకుంటావు. అవి మనకు విజిబుల్‌గా కనబడవు. సో, ఇక్కడ చూడండి వాటికి సంబంధించినవి సీక్రెట్స్ ఉన్నాయి. ఎట్లా గెట్ అంటే తీసుకోవడము. గెట్ అంటే తీసుకోవడము. స్కోప్స్ క్రియేట్ ఇవన్నీ మనం డీటెయిల్‌గా ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు చాలా చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఇప్పటి మట్టికి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే ఓకే. మనం రియల్ టైమ్‌లో కీసు ఆర్ పాస్‌వర్డ్స్ ఎట్లుందో అట్లా హార్డ్ కోడ్ జేసి పెట్టలేము. ఎట్లా పెడతాం మరి? కీ వాల్ట్ అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటదంట. ఆ వాల్ట్‌లో మనం బెట్టుకుంటాం. బానే ఉంది. అక్కడ బెట్టుకున్నావు మరి. అక్కడి నుంచి ఎట్లా తీసుకొచ్చుకుంటావు అనంటే, ఈ సీక్రెట్ యుటిలిటీ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి. ఎట్లా కోడింగ్ వైస్ ఎట్లా చూస్తామనేది మనం చూద్దాం ఫ్యూచర్‌లో. నెక్స్ట్ వచ్చేదేంటి? విడ్జెట్స్ అంట. ఈ విడ్జెట్స్ అంటే ఏంటంటే నోట్‌బుక్స్‌ని పారామీటరైజ్ చేయడానికి కోసం యాడ్ ఇంటరాక్టివ్ యూఐ కంట్రోల్స్ టు యువర్ నోట్‌బుక్. ఏంటి దీని మీనింగ్ అనంటే, నీ నోట్‌బుక్‌ని పారామీటరైజ్ చేయడం కోసం వాడాల్సిన కాన్సెప్టే ఈ విడ్జెట్ అనమాట. ఎందుకు మరి నేను పారామీటరైజ్ చేయాలనంటే, రియల్ టైమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకొక ఎంప్లాయీ రిపోర్ట్ ఉంది. ఆ ఎంప్లాయీ రిపోర్ట్ నేను డెవ్‌లో చేసిన అండర్ ఏ స్కీమా డెవ్ డాట్ ఎంప్లాయీ రిపోర్ట్. అది క్యూఏకి మూవ్ చేయాలనంటే మళ్ళీ డెవ్ డాట్ ఎంప్లాయీ రిపోర్ట్ అని పెడతావా? మళ్ళీ క్యూఏ డాట్ ఎంప్లాయీ రిపోర్ట్. ప్రొడక్షన్‌కొచ్చేసరికి ప్రాడ్ డాట్
ఎంప్లాయీ రిపోర్ట్. ఇక్కడ నువ్వు ఏం జేస్తావు? ఎక్కడ పడితే అక్కడ హార్డ్ కోడ్ జేస్తావా? లేదనంటే ఆ ఎన్విరాన్మెంట్‌ని డిటెక్ట్ చేసి, ఆ నేమ్‌ని ఒక దగ్గర స్టోర్ జేసుకొని, దాన్ని పారామీటరైజ్‌గా పంపిస్తావా? సో, ఇట్లాంటి కేసెస్‌లో మన నోట్‌బుక్‌ని డైనమిక్‌గా మార్చి, డైనమిక్‌గా అంటే ఏంటి? ఇక్కడ నాకు ఇప్పుడు నేను హార్డ్ కోడ్ స్టాటిక్ అంటే ఏంటి? 3 నోట్‌బుక్స్‌లో గూడా ఒక దాంట్లో డెవ్, ఇంకొక దాంట్లో క్యూఏ, ఇంకొక దాంట్లో ప్రొడ్ అని పెట్టడం. డైనమిక్ వే ఏంటి? హార్డ్ కోడ్ గాకుండా ఆ నోట్‌బుక్ వర్క్ స్పేస్ నేమ్‌లో డెవ్‌కి డెవ్ అని ఉంది. క్యూఏకి క్యూఏ అని ఉంది. ప్రొడక్షన్ వర్క్ స్పేస్‌కి ప్రొడ్ అని ఇస్తాం గదా! ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. సో, ఆ నేమ్‌ని బట్టి నేను డిటెక్ట్ చేసుకుంటా. ఫార్ములా రాసుకుంటా. ఆ నేమ్‌లో ఏముంది అది తీసుకో. సో, డెవ్‌కి అది డెవ్ తీసుకుంటది. క్యూఏకి క్యూఏ తీసుకుంటది. ఇంకొక దానికి ప్రొడక్షన్‌కి ప్రొడక్షన్ తీసుకుంటది. నేను జస్ట్ హై లెవెల్‌లో చెప్తున్నా. సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇట్లాంటి కేసెస్‌లో మనం నోట్‌బుక్‌ని డైనమిక్‌గా హార్డ్ కోడ్ చేయకుండా ఉండాలనంటే, అక్కడ పాస్వర్డ్‌కి దీనికి సంబంధం లేదండి. అదేంటంటే సీక్రెట్స్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇదేంటంటే నోట్‌బుక్‌ని జెనరిక్‌గా చేయడానికి. సో, దీన్ని జెనరిక్‌గా చేయాలనంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడీఎఫ్ నుంచి రన్ చేస్తున్నా. నా నోట్‌బుక్‌లో కొన్ని పారామీటర్స్ నేను వాడదాం అనుకుంటున్నా. మరి అక్కడి నుంచి పారామీటర్సు ఇక్కడికి ఎట్లా తీసుకుంటావు వాల్యూస్ అనంటే ఈ విడ్జెట్స్ నుంచి. సో, ఇది కూడా మనం చూద్దాము. ఒకసారి చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తది. సో, ఇది కూడా చూద్దాము. ఇంకొకటేంటంటే వర్క్ ఫ్లో. ఇది ఎర్లియర్ వర్క్ ఫ్లో అని ఉండేది. ఇప్పుడు డేటాబ్రిక్స్ వాళ్ళు కొంచెం చేంజెస్ చేసినట్టున్నారు. సో, ఈ వర్క్ ఫ్లో ఏంటంటే చేంజ్ యువర్ నోట్‌బుక్స్. రియల్ టైమ్‌లో మనకెట్లుంటది? పేరెంట్ నోట్‌బుక్ ఉంటది. దాని తర్వాత చైల్డ్ నోట్‌బుక్ ఉంటది. ఇప్పుడు చూడండి మెయిన్ పైప్‌లైన్‌లో ఇంజెస్ట్ డేటా ఉంది. వాలిడేట్ డేటా ఉంది. ట్రాన్స్‌ఫర్మేషన్ నోట్‌బుక్ ఉంది. ఫైనల్ స్టెప్ గూడా ఉంది. ఇవన్నీ గూడా ఇండివిడ్యువల్ యాక్టివిటీకి సంబంధించిన నోట్‌బుక్స్. ఇంజెషన్, దెన్ వాలిడేట్, దెన్ ట్రాన్స్‌ఫర్మేషన్, రైట్. మెడాలియన్ ఆర్కిటెక్చర్ రిప్రజెంట్ చేసేటట్టు ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఇండివిడ్యుయల్‌గా రన్ చేయలేను గదా! ఇవన్నీ గ్రూప్ చేసి మెయిన్ పైప్‌లైన్‌లో పెడతా. మెయిన్ పైప్‌లైన్ అంటే కంట్రోలర్ అనుకోండి. సో, ఇవన్నీ చైన్ ఎట్లా చేస్తామనంటే బై యూజింగ్ వర్క్ ఫ్లో యుటిలిటీ. సో, దేనికి దానికి సంబంధించిన యూజ్ ఉంది. ఇక్కడేమో ఫైల్ సిస్టమ్ సంబంధించింది. ఇక్కడేమో నీ పాస్వర్డ్స్‌ని ఎట్లా సెక్యూర్డ్‌గా స్టోర్ అయిన వాటిని నువ్వు ఎట్లా తీసుకుంటావు. ఇక్కడేంటంటే నోట్‌బుక్‌ని ఎట్లా పారామీటరైజ్ చేస్తావు. ఇక్కడేంటంటే నోట్‌బుక్స్‌ని ఎట్లా నువ్వు చైన్ సిస్టమ్ లాగా వాటినన్నిటిని ఒక గ్రూప్ లాగా తీసుకొచ్చి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తావనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఒక్కసారి సింపుల్ డెమో చూద్దాము. దాన్ని బట్టి మీకేం ఫ్యూచర్‌లో ఇంకా ప్రతి దానికి నేను ఒక వీడియో చేస్తాను. ఇదేంటంటే యుటిలిటీ అనే దాని గురించి ఒక ఐడియా వస్తే చాలు. సో, దాని గురించనమాట. సో, లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం? మ్యాజిక్ కమాండ్స్ ఉంటాయి. దాంట్లో మనకి fs.ls అనేది కూడా మనం చూసినాం గదా! సో, ఒక్కసారి దీన్ని నేను రన్ చేస్తే ఏమవుతది? సేమ్ మనము డీబీ యూటిల్స్‌ని గురించి ఏమనుకున్నామో ఇది లాస్ట్ వీడియోలో చూసింది. ఏమైతది? ఫైల్ సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అయ్యి, దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని నాకు డిస్‌ప్లే చేస్తది. సో, ఇప్పుడు అదే చేస్తా చూడండి. ఫైల్ సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అయ్యి, ఏ ఫైల్ సిస్టమ్ డేటాబ్రిక్స్ యొక్క ఫైల్ సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అయ్యి, మనకి దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని తీసుకొచ్చి ఇప్పుడు చూపెడతది. సో, అంతలోపు నేను ఇంకొక సెల్ కూడా క్రియేట్ చేద్దాం. లేకపోతే ఇంకొకటి లాంచ్ చేస్తాను.